వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సంఘాలు వివిధ కార్మికుల యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె సక్సెస్. ఉమ్మడి జిల్లాలో భారీ ర్యాలీలు నిర్వహించి పలుచోట్ల ధర్నాలు చేసిన కార్మిక సంఘాలు. ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. వరంగల్ విమానాశ్రయం ఖేలో ఇండియా జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పచ్చదనం కాపాడాలి. బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉన్నతాధికారులు. ప్రజా ప్రభుత్వం హయాంలో 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వర్లను చేయడమే ధ్యేయం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు క్రిస్టియన్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. బీఆర్ఎస్ నేత కేటీఆర్తో చర్చకు భయపడి సీఎం రేవంత్ రెడ్డి పరారయ్యారు. బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రకటన. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వానికి కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద సభ జరిపి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి అనిల్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జునులు అధ్యక్షత వహించారు. ఈ సార్వత్రిక సమ్మెకు వక్తలుగా వచ్చిన ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఓమయ్య, సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరు రాములు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు జీ భూమయ్యలు మాట్లాడుతూ ఈరోజు సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొని జయప్రదం చేశారన్నారు. ఈ సమ్మె విజయం మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తుందని ఆరోపించారు. అదానీ, అంబానీ, టాటాలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేసీ నాయకులు ఎం వెంకన్న, రాజేశ్వర్, కిరణ్, రవి, శివకుమార్, స్వర్ణ, రేణుకా, రాములు, దేవేందర్, సంధ్యారాణి, కవిత, లక్ష్మణ్, శ్రీనివాస్, రమేష్, మోహన్, సుకన్య, వాణి, స్వరూప, అక్షయ్, పరశురాం, గోవర్ధన్, వసంత, సుకన్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కార్మికుల్ని పని చేసుకొని బతికే బల్లాంటోళ్ళని ఇవాళ దోపిడీ చేస్తున్నది. ఇదే సమయంలో 11 ఏళ్లుగా కార్మికుల జీతాలు పెరిగినాయి అంటే ఇవాళ రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో పోలిస్తే మన జీతాల పెరుగుదల మాత్రం లేదు. ఇవన్నీ చేయకపోగా ఇప్పుడు ఒకవైపు మనల్ని కడుపులో మార్చి మనం ఆకలి అవుతుంది అని చెప్పేసి అడిగితే మీరు అడగద్దు, మీరు అందరూ గుమిగూడద్దు, మీరు ధర్నాలు చేయొద్దు, ర్యాలీలు చేయొద్దు, ఏది ఇస్తే అది తీసుకోవాలా, ఉంటే ఉండండి, లేకుంటే సావండి అని చెప్పేసి ఇలా మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, పీయూష్ గోయల్, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయాలన్నారు. రాష్ట్రానికి సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఖేలో ఇండియా 40వ జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ మండలంలోని బెల్లాల్లో నిర్వహించిన వన మహోత్సవం గొప్ప ఉత్సాహంతో ప్రారంభమైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలిసి చెట్లు నాటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆనందంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు భాగస్వామ్యాన్ని చాటుకున్నారు. అష్టగంగాధర్ కళా బృందం సాంస్కృతిక చెట్ల పెంపకంపై గీతాలు ఆలపించారు. మొక్కలు నాటడం ద్వారా ప్రతి ఒక్కరూ పచ్చ నిర్వహణలో కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. పీడీఎస్ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డీసీసీ డెలిగేట్ గంగా శంకర్, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, వసంత్, విష్ణు, ఆదినారాయణ, అల్లే జనార్దన్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎంత తక్కువ వస్తే అంత మంచిది మంచులు. ఈ పోరాలు అంటారు కూర చేస్తున్నాడు అంటున్నాడు పౌజర్ వేసొచ్చి. అవన్నీ ఏదైనా మీ కొరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో చేయాలని ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అవన్నీ చిన్న చిన్న ఎక్కడన్నా మీకు టైంకు రాకుండా అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారుల దృష్టికి తెచ్చి మీకు ఇబ్బంది కాకుండా చూస్తారు. కాబట్టి
తప్పనిసరిగా పెట్టిన చెట్లను అందరినీ క్రిస్టియన్ మైనార్టీ శాఖ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజు క్రిస్టియన్ మైనార్టీ శాఖ ద్వారా మంజూరైన 7 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం తెలంగాణ మహిళలను కోటి మందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. మహిళా సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి సోలార్ ప్లాంట్లను ఇన్స్టాల్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వంకి అద్దెకు ఇవ్వాలని తెలిపారు. దీని ద్వారా మహిళలకి ప్రభుత్వం మద్దతు చెల్లిస్తుందన్నారు. మహిళలకు మంచి వ్యాపారమని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జక్రన్పల్లి తహసీల్దార్ పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జక్రన్పల్లి మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు మాజీ నరేష్, క్రిస్టియన్ మైనార్టీ శాఖ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి స్వలంబన కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉండాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో దాంట్లో మీరు అందరూ గ్రూప్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఐకేపీలో ఇప్పుడు బిజినెస్ బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. మీరు రోజు పేపర్లో కూడా చదువుతూ ఉన్నాం. ఇంతకుముందు మహిళా సంఘాలంటే కోళ్ళ పెంపకము లేదంటే అంటే పాల పంపిణీ కానీ ఇవన్నీ చిన్న చిన్న ఉంటుండే, అంటే గ్రామీణ వ్యవస్థలో ఉంటుండే. ఇప్పుడు మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ, కానీ పెద్ద ఎత్తున సిండికేట్ అయ్యి ఇప్పుడు పెద్దగా బిజినెస్ చేసుకోవచ్చు. మహిళలను కోటీశ్వరులు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద బిజినెస్. రెడ్డి ఆత్మీయ సన్మాన సభలో నల్ల హరీష్ రెడ్డి చేస్తున్న సేవలను గుర్తించి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సన్మానించారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన రెడ్డి ఆత్మీయ సన్మాన సభలో మన నిజామాబాద్కు చెందిన నల్ల హరీష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హరీష్ రెడ్డి చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను సన్మానించామని తెలిపారు. ఈ యొక్క సన్మానం రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మాధవ్, ఎద్దండి మధుసూదన్ రెడ్డి, మంజుల మొదలగు వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, ప్రమోద్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, కిషన్ రెడ్డి, విశ్వాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చిట్టిబాబు, వెంకటేశ్వర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకోనున్నారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎరువుల శాఖ అధికారులకు ఆదేశించారు. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయన్నారు కేంద్ర మంత్రి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు 12.4% అదనపు వినియోగం జరిగిందన్నారు జేపీ నడ్డా. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ముప్కల్ మండల కేంద్రంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా, మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాలను ప్రారంభించారు. మెండోరా మండలం నెహ్రూ నగర్ గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం ఎమ్మెల్యే ప్రారంభించారు. భీమ్గల్ మండలం పెద్ద కాడి తాండాలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, అలాగే మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా భవనం పనులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పై పనులన్నీ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరై పనులు పూర్తి చేయబడ్డాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముందు చూపుతో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ భవనాలు లేవో అక్కడ మంజూరు చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 65కు పైగా నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. అవి కూడా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మండలానికి ఒక ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే ఉంటుందని, గ్రామాల్లో ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అవసరమైతే మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కావున ఆనాడే కేసీఆర్ ముందు చూపుతో ఆలోచించి ప్రతి ఏఎన్ఎం సెంటర్ ఉన్న గ్రామంలో ఒక పల్లె దవాఖానా నిర్మించాలని అనుకున్నారు. దీనివల్ల ప్రజల ముంగిటికే వైద్యం తీసుకొచ్చి గ్రామీణ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మరింత తొందరగా చికిత్స అందే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 24 పైగా పల్లె దవాఖానాలు మంజూరు చేసి నిర్మించామన్నారు. ఈ రోజు ప్రారంభించిన 3 పల్లె దవాఖానాల్లో ఫర్నిచర్, మెటీరియల్, వైద్య సిబ్బంది తొందరగా వచ్చేలా ఏర్పాటు చేసి త్వరగా ప్రజలకు పల్లె దవాఖానాలను అందుబాటులోకి తేవాలని వైద్య అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ఉపయోగపడే మంచి పనుల ప్రారంభానికి ఆహ్వానించి అపూర్వ స్వాగతం పలికిన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా కిసాన్ నగర్ సోన్పేట్ గ్రామంలో మొక్కలు నాటిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెండోరా మండలం సోన్పేట్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి. పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ చిన్నూల రమేష్, మాజీ ఎంపీటీసీ మాడుగుల నాగలక్ష్మి, తోపారం హనుమాన్లు, రాకేష్, ముత్యం, సాగర్, మల్లేష్, ప్రశాంత్, పులిగంగాధర్, రాజన్న, శ్రవణ్, మదన్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఎస్సీఎస్ చైర్మన్లు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి
రెడ్డి బుధవారం ఇందల్వాయి డిచ్పల్లి మండలాల్లో పర్యటించారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. డిచ్పల్లిలో గల సిఎంసి మెడికల్ కాలేజీ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవానికి మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అంటే ఆవరణలో మరి డిఆర్డీఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం, దాంట్లో 60% ఎవెన్యూ ప్లాంటేషను, మిగతాదంతా కూడా మరి ఇంకా అంటే డొమెస్టిక్లో తర్వాత ఫారెస్ట్లో ఉంది. తెలంగాణ రైతాంగానికి ఎవరేం చేశారో తేల్చుకుందామని సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడకుండా ఢిల్లీకి పారిపోయాడని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రితో చర్చించడానికి ఆధారాలతో సహా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు భయపడి ముఖ్యమంత్రి ఢిల్లీకి పారిపోవడాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని జీవన్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. మాట మార్చడం, ప్రజలను ఏమార్చడం రేవంత్ రెడ్డి నైజమని ఆయన విమర్శించారు. పచ్చి బూతులు మాట్లాడుతూ రచ్చ చేయడం తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ చేయడం రేవంత్కి తెలియదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే కనీసం ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ మంత్రి ఇతర మంత్రులు కానీ చర్చలకు రావాలని కేటీఆర్ కోరినా రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. అన్ను మిన్ను కానకుండా రంకులు వేయడం, తొడలు కొట్టడం, పనికిమాలిన సవాళ్లు విసిరి పత్తా లేకుండా పారిపోవడం రేవంత్కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులు రాజులుగా వెలుగొందారని ఆయన గుర్తు చేస్తూ కాంగ్రెస్ రైతులకు పట్టిన బూజు అని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి గల్లీలో గప్పాలు కొడుతుండు, ఢిల్లీలో కప్పాలు కడుతుండు అని ఆయన ఎద్దేవా చేశారు. పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పెద్దల చుట్టూ, కేసుల మాఫీకి బీజేపీ నేతల చుట్టూ తిరగడం రేవంత్ కు దినచర్యగా మారిందన్నారు. ఇదేనా రాహుల్ గాంధీ వద్ద రేవంత్ రెడ్డి చేసే ఉద్యోగమని ఆయన ప్రశ్నించారు. కాలం చెల్లిన కాంగ్రెస్ కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి సిఎంసి మెడికల్ కళాశాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మొక్కలు నాటారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని సిఎంసి మెడికల్ కళాశాల హాస్పిటల్ ఆవరణలో వన మహోత్సవంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవం ప్రజలందరూ దిగ్విజయం చేయాలని, ప్రతి ఒక్క ఇంటికి 6 చెట్లను నాటి దానిని సంరక్షించాలని, చెట్లు పెంచడం వల్ల పర్యావరణంలో మార్పులు వస్తాయని, ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఏం చేశారో చెప్పనని, కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో ఏం చేసిందో చూపెడతామని చర్చకు రావాలని సవాల్ విసరగా కేసీఆర్ రాకుండా కేటీఆర్తో చర్చకు రావాలని అనడం ఎంతవరకు సమంజసమని, ఒక ఎమ్మెల్యే అభ్యర్థితో ముఖ్యమంత్రి చర్చకు వస్తాడా? దమ్ముంటే కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చకు రావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సవాల్ విసిరారు. స్కూల్ పిల్లల కానుండి మరియు అందరు కూడా ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణలో దీంట్లో భాగస్వామి అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు భూమి యొక్క వాతావరణ సమతుల్యత కానీ, మరి ఇలా గ్లోబల్ వార్మింగ్ మేజర్ ఇష్యూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయాలి. మరి టైంకి మనకు వర్షాలు పడాలి, మనకు వాటర్ కూడా అన్నీ అందుబాటులో ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు చెట్లు పెట్టక తప్పదు. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి మరి తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుకుంటూ ప్రతి ఇంట్లో మొక్కలు నాటండి. మరి ఆ మొక్కలను కూడా నీళ్లు పోసి మరి 3 ఏళ్ళు కాపాడండి. తప్పకుండా దాని ఫలితాలు మీరు చూస్తారు. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద. ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. సుమారు గంటన్నర పాటు కార్యాలయంలోని వివిధ రకాల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎవరిని అనుమతించకుండా రికార్డులను తనిఖీ చేశారు. గత కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి అప్పటి తహసీల్దార్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ ధన్వాలను కలెక్టరేట్కు బదిలీ చేశారు. దీంతో కొంతవరకు అవినీతికి అడ్డుకట్టలు వేసినట్లయింది. ముఖ్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు పనులు వెల్లువెత్తాయి. నిజాం షుగర్స్ భూముల విషయంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. కాగా తహసీల్దార్ వినయ్ కుమార్ రెడ్డిలు పలు రికార్డులను పరిశీలించడం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం కాగా జానకంపేటకు చెందిన పలువురు రైతులు తమ పంట పొలాలకు వెళ్లే రహదారి దగ్గర రైల్వే అధికారులు ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు ఆరోపించారు. మండలంలో కొత్త రేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరుగుతున్నట్లు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విఠల్, టీటీ అనుష, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పలు శాఖల సమస్యలపై సమావేశం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దిశ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మపొజ్జు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పలు శాఖల సమస్యలపై చర్చిస్తూ నియోజకవర్గంలో విద్యుత్ సంబంధించి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాల కొరత అధికంగా ఉందని, వాటిని సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధుల వినియోగం, పథకాల నిర్వహణతో పాటు పెండింగ్ పనులపై వారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎడపల్లిలోని బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో బాలికలు పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో స్వయంగా వరి పంట పండించేందుకు గాను బుధవారం వరి నాట్లు వేశారు. 10వ తరగతి ఇంటర్ 2వ సంవత్సరం బాలికలు 2 బ్యాచ్లుగా ఏర్పడి వరి నాట్లు వేశారు. పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో ఇప్పటికే చదును చేశారు. ఇప్పటికే దుక్కులు దున్ని నీరు పారించారు. బుధవారం నాడు వారంతా కలిసి నాట్లు వేసి అబ్బురపరిచారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలోని బాలికలు ప్రతి ఏటా కొత్త రకం పంటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే పాఠశాల సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మీ ప్రగతిని చూసి స్వయంగా గ్రీన్ పాలీ హౌస్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇందులోని ఆర్గానిక్ కూరగాయలు కూడా పండించాలని సూచించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో వీరంతా కలిసి వరి నాట్లు వేశారు. తాము రసాయనిక ఎరువులు కాకుండా తాము స్వయంగా పాఠశాలలో తయారు చేసిన మందులతో పంటలు పండిస్తామని తెలిపారు. పాఠశాలల్లో చాలా చోట్ల ప్రహరీ గోడ ఉండే అనువైన వాతావరణం ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో ఖాళీ స్థలాలు వృధాగా పోతున్నాయి. ప్రభుత్వం పెరటి సాగుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రధాన ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ గురుకుల పాఠశాలలో కూరగాయలే కాకుండా కొత్తగా వరి పంటను వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు గంగాశంకర్, ఇన్ఛార్జి వ్యవసాయ ఉపాధ్యాయుడు రాజు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఎలాంటి రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా ఆహార పంటల మీద అవగాహన కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఏర్పరిచినటువంటి వొకేషనల్ కోర్సులో అగ్రికల్చరల్ కోర్సులో భాగంగా ఈరోజు మనకు పాఠశాల ఆవరణలో కలిగినటువంటి స్థలములో వరి నాటు వేయడం జరిగింది. దీని తదనంతరము విద్యార్థులకు కావలసినటువంటి కాయగూరలు, ఆకుకూరలు పండించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పంటలు, ప్రతి ఒక్క పంట కూడా విద్యార్థులే వాళ్ళే స్వయంగా పండించడం జరుగుతుంది. దీని వలన వ్యవసాయ పన్ను ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ మాట్లాడుతూ భారత కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను, చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి ఉరితాళ్లు బిగిస్తుందని విమర్శించారు. ఆదాని, అంబానీ కార్పొరేట్ శక్తులకు ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తున్నారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే కుటీర పరిశ్రమలను కాపాడుతానని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తానని అనేక హామీలను ఇచ్చి తాను అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాలు అవుతున్న ఈ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఈరోజు భారతదేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి ఐఎఫ్టీతో పాటు జాతీయ సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈరోజు బీడీ, అట్లాగే ఆశా, అంగన్వాడీ, మున్సిపాలు, జీపీ, ఎల్ఐసి, బ్యాంకు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, బొగ్గు, అన్ని రకాల కార్మికులు సుమారు 25 నుంచి 30 కోట్ల మంది సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానంగా భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మె అనంతరం రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమని, గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ అనే విధానాన్ని తీసుకొచ్చి కార్మికులతో వెట్టి చాకరీ చేయించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా కార్మికులు కొట్లాడి సాధించుకున్న హక్కులను రాసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అన్ని కార్మిక సంఘాలు కలిసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్మిక సంఘాల సమ్మె సందర్భం ఏంటంటే అంశము, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు నేటికి అవుతున్నది అధికారంలోకి వచ్చి. ఆయన తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లలో కార్మికుడు అడిగే హక్కు లేకుండా, తర్వాత సంఘం పెట్టుకునే హక్కు లేకుండా కార్మికులకు ఒక పని గంటలు 12 గంటలు పెంచింది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా 10 గంటలు పనిచేయాలని చెప్పి చెప్తా ఉంది. ఆనాడు చికాగో నగరంలో
నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరంలోని భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ శివాజీ చౌక్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జునులు మాట్లాడుతూ భారతదేశంలో కార్మిక వర్గం అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 29 కార్మికుల చట్టాలను, హక్కులను నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి 50 కోట్ల మంది కార్మిక వర్గానికి ఉరితాళ్లు బిగిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 282ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు మోహన్ రాజు, ఎల్లప్ప, దాసు, ఇమ్రాన్, రైస్, వకీల్, బాయ్ గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ కార్మికులకు ఈ రోజు వర్షాకాలం ఉంది. వర్షాకాలం అప్పుడు వీళ్ళకు చర్చీలు, గొడుగులు కానీ బ్యాటరీలు కానీ ఏమి ఇవ్వటం లేదు. మరి నెలకు జీతాలు ఇవ్వటం లేదు. వీళ్ళకు రాష్ట్ర గవర్నమెంట్ ఆదుకోవాలి, కాంట్రాక్టర్ వేధింపులు ఆపాలి. మరి వెంటనే వీళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగించాలి. ఇప్పుడు వర్షాకాలం ఉంది. వర్షాకాలంలో ఒక బ్యాటరీ, చెత్తిరి వాళ్ళకు లేకుంటే రెయిన్ కోట్ అన్న ఇవ్వాలి కదా. ఇప్పటికీ ఏమి ఇవ్వకొచ్చింది ఈ గవర్నమెంట్ కానీ ఇక్కడ మంత్రి, ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి దీన్ని వచ్చింది. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. సుదర్శన్ రెడ్డి నియోజకవర్గమే. సుదర్శన్ రెడ్డి ఏం పట్టి నవీపేట మోడల్ స్కూల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక నవీపేట మోడల్ స్కూల్లో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు బీజేవీఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ 1949 జూలై 9 నాడు ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం కొద్దిమంది విద్యార్థులతో ప్రొఫెసర్ ఓం ప్రకాష్ బిహెల్ నేతృత్వంలో ఏబీవీపీ ప్రారంభమైందని, అతి కొద్ది మందితో ప్రారంభమైన సంస్థ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందన్నారు. పరిషత్ విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేయడం, దేశభక్తి నింపడం, ప్రతి విద్యార్థికి సామాజిక స్పృహను కలిగించడం, వారిని ఉన్నత వ్యక్తులుగా తయారు చేసే దిశగా పరిషత్ పనిచేస్తుందని తెలిపారు. ఈరోజు దేశంలో అనేక రంగాల్లో గతంలో విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నటువంటి నాయకులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండడం చాలా గర్వకారణమని, ఇది జాతీయవాదులను తయారు చేసే ఒక పరిశ్రమ అని చెప్పేసి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సందీప్, సాయి, అన్వేష్, దీపక్తో పాటు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు. ప్రపంచంలోనే ఇప్పుడు పెద్ద విద్యార్థి సంఘమైనటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 1949 జూలై 9 నాడు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఓంప్రకాష్ బిహెల్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి యొక్క విద్యార్థి పరిషత్ కేవలం ఒక 5 మంది విద్యార్థులతో ఒక తరగతి గదిలో ప్రారంభమైనటువంటి ఒక విద్యార్థి పరిషత్ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ మొత్తం భారతదేశంలో కాక ప్రపంచంలోనే నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఎదిగింది. అనేక మంది విద్యార్థులు నమ్మిన సిద్ధాంతం కోసం విద్యార్థి పరిషత్ నేర్పినటువంటి క్రమశిక్షణతో జ్ఞానం, శీలం, ఏకత అనేటువంటి 3 ఆయుధాలతోటి ఈరోజు సమాజంలో అనేక రంగాల్లో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఎంఆర్పీఎస్ గద్దెలను మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీ జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ గద్దెల నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ గద్దె నిర్మాణానికి జూలై 1న అనుమతి ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బైపాస్ రిలయన్స్ స్మార్ట్ వద్ద గద్దె నిర్మాణం చేశారు. అదే రోజు రాత్రి సమయంలో తొలగించారని ఆందోళన చేశారు. ఈ విషయాలను ఎంఆర్పీఎస్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీని పరిగణలోకి తీసుకుని గద్దెలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమమైనటువంటి ఒక ఎంఆర్పీఎస్ సంస్థ నిర్మించిన మందకృష్ణ మాదే గారి నిర్మించినటువంటి జెండాను ఈరోజు నిజామాబాద్ నడిబొడ్డున కూల్చడం జరిగింది. మేము ముందుగానే నిజామాబాద్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. అయ్యా మాకు అనుమతించండి అన్నము, ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు గద్దెలు నిర్మించుకుంటే మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని చెప్పారు. మేము నిర్మించిన గద్దెల వల్ల ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఒకసారి పరిశీలన చేయాలి. పాత్రికేయ మిత్రులకు మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏం చేస్తూ ఉందో ఒకసారి ప్రజలు గమనించాలి. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి అనిల్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖానాపూర్ నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు ఏఐటీయూసీ రైస్, దాల్, ఫ్లోర్ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి అనిల్ మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని, సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ జాఫర్, సాయిలు, గంగాధర్ పాల్గొన్నారు. ఈరోజు జరిగే దేశవ్యాప్త సమ్మెకు రైస్ మిల్ ఫీటర్ యూనియన్గా మా కార్మికులందరూ మిల్లులు బంద్ చేసి ఈరోజు ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. దేనికోసం అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న లేబర్ వ్యతిరేక చట్టాలకు విరుద్ధంగా మేము ఈరోజు పోరాటానికి సిద్ధమై ఈ సమ్మెకు బైక్ ర్యాలీగా
వెళ్ళడం జరుగుతుంది. తక్షణమే 8 గంటల పని దినము అమల్లోకి రావాలి. అలాగే మా డిమాండ్లు ఏమిటంటే 26,000 వేతనం చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి, 26,000 వేతనం చెల్లించాలి. అలాగే మాకు లేబర్ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. 21 చట్టాలను తీసేసి 4 కోట్లుగా మార్చారు కాబట్టి ఆ 4 కోట్లను తీసేసి యథావిధిగా 26 చట్టాలను మళ్ళీ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రుక్మిణీ కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో రుక్మిణీ కళ్యాణం ఘనంగా కనుల విందుగా నిర్వహించారు. రుక్మిణీ కళ్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. తదనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ నగరంలో ఉన్నటువంటి ఆర్యనగర్లో శ్రీదేవి సమేత సంవత్సర కాలం పాటు జరిగినటువంటి భాగవత ప్రవచన కార్యక్రమాన్ని ముగింపుగా రుక్మిణీదేవిని ఆ కృష్ణ పరమాత్మని యొక్క చేతిలో పెట్టి ఆ స్వామి యొక్క పాదాలే మనకు కావాలని చెప్పి శరణాగతి చేస్తూ ఈ రోజున ఆలయ భక్తులందరూ కూడా కలిసి ఆలయంలో రుక్మిణీ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా నెహ్రూ పార్క్ దగ్గర దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా లేబర్ కార్మికులతో కలిసి నిరసన చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లను విభజించారు. వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు సమానమైన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను వెట్టి చాకరీ చేయించుకుంటూ 8 గంటల పని దినాన్ని 12 గంటలకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల శ్రమ దోపిడీ గురి చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తక్షణమే కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్, లేబర్ కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సంచార భవన్ ఎదుట సమ్మె నిర్వహించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు గాంధీ చౌక్లోని సంచార్ భవన్ ఎదుట బీఎస్ఎన్ఎల్లో నాణ్యమైన 4G, 5G సర్వీసులు వెంటనే ప్రారంభించాలని, 3వ వేతన సవరణ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వెంటనే చేయాలని, అలాగే రిటైర్ ఉద్యోగులకు పెన్షన్ సవరణ చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, అలాగే వారిని రెగ్యులరైజ్ చేయాలని ప్రధాన డిమాండ్లతో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ అండ్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి సమ్మె శిబిరంలో కూర్చున్నారు. ఈ సమ్మెకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు ఈవెల్ నారాయణ మరియు సాయిలు నాయకత్వం వహించారు. సమ్మెను ఉద్దేశించి ఆల్ ఇండియా బీఎస్ఎన్ అండ్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వై సాయన్న మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి బీఎస్ఎన్ఎల్ సమస్యను రక్షించుకోవాలని కోరారు. అలాగే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ పెన్షనర్లపై కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు సిర్ప హనుమాన్లు, ఆర్మూరు డివిజన్ అధ్యక్షుడు బాబాగౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు హమీదుద్దీన్, బీఎస్ఎన్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్, ఆర్ఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, లావు వీరయ్య, ఎంఎన్వి అనురాధ, ఇంకా దాదాపు 125 మందికి పైగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను తూర్పారబట్టి సమ్మెను విజయవంతం చేశారు. అనంతరం గాంధీ చౌక్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమ్మెలో శిరపలింగం తన గానం ద్వారా సమ్మె ఆవశ్యకతను, ప్రభుత్వ విధానాలను వివరించారు. కూడా ఉన్నతమైనటువంటి విలువలతో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ పెన్షన్ విధానాన్ని ఇవ్వడం జరిగింది. మనము ఈ పెన్షన్ అనేటువంటి ఒకసారి ఇచ్చిన తర్వాత మనకేదో బాగుంది అన్న తర్వాత మనం ఏం అడగన ముందే మీకు ఉత్తమమైనటువంటి పెన్షన్ మళ్ళీ ఇస్తాం, సిపిఎస్ అనేటువంటి కొత్త స్టార్ట్ చేశారు. ఎందుకు సిపిఎస్ మనకేం అవసరం, మనం అడగలేదు కదా. అడగకుండానే మనం విడదీస్తున్నారు, అడగకుండానే మీకు మేలు చేస్తామని అనుకుంటూనే మనకు విడదీస్తున్నారు, మనకు అన్యాయం చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మనది కూడా కొంచెం తప్పు ఉందేమో అని అనిపిస్తుంది. నేను గతంలో మీటింగ్ వచ్చినప్పుడు కూడా నేను చాలా వారికి చెప్పాను, మనము ఏ పని చేయకపోయినా కనీసం ప్రజెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కోటగిరి ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటగిరి తహసీల్దార్ ఆఫీస్ ముందు సమ్మె నిర్వహించారు. అనంతరం ర్యాలీగా కోటగిరి బస్టాండ్ చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. మరియు కోటగిరి డిప్యూటీ తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ కార్మిక ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చి కార్మికులను రోడ్డున పడేస్తున్నాయి. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,
మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు గడిచినా కార్మికులకు సంక్షేమ బోర్డు ఇప్పటివరకు పెట్టకపోవడం శోచనీయమని, మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి 8 గంటల పని విధానాన్ని దాదాపు 12 గంటలు కొనసాగించేలా కార్మికులపై రుద్దుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు నల్ల గంగాధర్, రాజు, దత్తు, సివిల్ సప్లై నాయకుడు ఎస్కే ఫారూక్, మధ్యాహ్న భోజన నాయకులు వీరేశం, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజేశ్వరి, కార్యదర్శి లింగం, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు వర్ధన, లింగమణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో ఉమ్మడి మండలాలుగా ఈరోజు ఏఐటీసీ సిఐటి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరిగింది. దేశ పిలుపు భాగంగా సమ్మె భాగంలో ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. సమ్మెలలో ఆశా వర్కర్ల కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, సివిల్ సప్లై కార్మికులు, హమాలి కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మధ్యాహ్న దర్పల్లి మండలంలోని మద్దుల్ తాండాలో శీతల్ దేవి పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి మండలంలోని మద్దుల్ తాండాలో శీతల్ పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. దేవి 4 చేతుల్లో చీపురు, విసనకర్ర, చల్లని నీటికుండ, ఉప్పు ఉన్న ప్రతిమలను ఊరి పొలిమేరలో చెట్టు కింద నిలుపుకొని ఇంటి నుండి తెచ్చిన పిండి వంటలను పెట్టి కొబ్బరికాయలు కొట్టి దేవికి కోళ్లు, మేకలు బలిచ్చి పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం ఆవులు, గేదెలు, మేకలను శీతల్ దేవిని నిలుపుకున్న చెట్టు ముందర నుండి దాటించారు. ఈ సందర్భంగా తాండా నాయకులు దత్తు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని ఆయన అన్నారు. అంటురోగాలు ప్రబలకుండా శీతలాదేవి కాపాడుతుందని ఈ కార్యక్రమంలో తాండా నాయకులు దత్తు నాయక్, రాములు నాయక్, కారోబార్ లచ్చిరామ్, జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మంగిత్య నాయక్ మరియు రవీందర్ నాయక్, మహేష్ నాయక్, మహిళలు, యువకులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఈ జమానా నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇది చేస్తేనే మా సంస్కృతి, ఇది ఆవుల పండుగ చేస్తేనే మాకు మంచి శుభము, లాభము జరుగుతాయి. అంటేనే మా ఎస్టీ వాళ్ళు బంజారా దీనికే నమ్మకంగా చేసుకుంటాం. ఇది చేయకుంటే మాకు కరెక్ట్ ఉండదు. మా ఆవుల పండుగకు చేస్తేనే మా ఆరోగ్యాలు ఉంటుంది, మా పంట మంచిగా పండుతుంది, దేవుడు మంచిగా మాకు మంచి తోవ చూపిస్తాడు, సహాయకారం చేస్తాడు, వర్షాలు బాగా పడతాయి. అందరూ ఈ పిల్లలతోని ఈ పండుగని జరుపుకుంటాం. ఈ అవకాశం మాకు మంచి అవకాశం ఈ దేవుడు చేయబట్టి మేము దీనికి. బాల్కొండ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల కార్యక్రమానికి జిల్లా నుండి డిపిఎం పెన్షన్ శ్రీ రాజేశ్వర్ సార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపిఎం మాట్లాడుతూ ప్రతి మహిళలు కూడా గవర్నమెంట్ చేపట్టే లబ్ధి కార్యక్రమాలకు అర్హులు కావాలంటే సంఘాల్లో జాయిన్ కావాలని, గ్రామాల్లో ఉండే ప్రతి మహిళ కూడా సంఘాల్లోకి రావాలని, అందరూ కూడా గవర్నమెంట్ చేపడుతున్న లబ్ధి కార్యక్రమాలు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా లబ్ధి పొంది అభివృద్ధి చెందిన వారిని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రాజేశ్వర్, ఏపీఎం గంగాధర్, సిసిలు విజయలక్ష్మి, నవీన్, సుష్మా, సరళ, సమాఖ్య అకౌంటెంట్ యుగంధర్, గ్రామ సంఘాల అధ్యక్షురాలు, అదేవిధంగా గ్రామ సంఘం సీఏలు పాల్గొన్నారు. కిసాన్ నగర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. 20 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు. తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీఓ గంగామోహన్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, నాగభూషణం, రామరాజు గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని భీమ్గల్ పట్టణంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భీమ్గల్ పట్టణంలో ఆయా రంగాల కార్మికులు స్థానిక ఎండీఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి వెంట అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 12 గంటల పెంపును ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు ఎండీఓ కార్యాలయం వద్ద జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, పీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచి పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నారని, నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను 26,000కు పెంచాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేని ఎడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శంషుద్దీన్, అంగన్వాడీ యూనియన్ నాయకులు జ్యోతి, యమున, ప్రమీల, చంద్రకళ, భాగ్యలక్ష్మి, మున్సిపల్ యూనియన్ నాయకులు మహేందర్, పోషన్న, గంగవ్వ, బేడీ యూనియన్ నాయకులు అశోక్, లక్ష్మణ్, గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలు. ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనకు 4 లేబర్ కోడ్లని తగ్గించకపోతే, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకపోతే, కనీస వేతనము 26,000 రూపాయలు కార్మికునికి ఇవ్వకపోతే, మళ్ళీ అంగట్లో నిత్యావసర వస్తువులు బాగా ఆకాశంకు అడుగంటుతున్నాయి కాబట్టి ఆ యొక్క ధరలు కూడా పేదవాడికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ధరలు కూడా తగ్గించకపోతే, ఆ యొక్క మొండి వైఖరి ప్రభుత్వం అట్లనే ఉంటే అన్ని కార్మిక చట్టాలు ఏకమై
4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రెంజల్ మండలంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక రెంజల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, రైతు, విద్యా వ్యతిరేక విధానాలను విడనాడాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత 29 చట్టాలను యథావిధిగా అమలు చేయాలన్నారు. ఇదే విధంగా ఈ 4 కోడ్లు అమలైతే కార్మికుల హక్కులను కాలరాసే పరిస్థితి ఏర్పడమే కాకుండా 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోవింద్, సిఐటియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రేంజల్ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశ సార్వత్రిక సమ్మె ఎందుకు జరుగుతుందంటే ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి బాల్కొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ఎంఈఓ బటు రాజేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలి, ఆ మొక్కను అమ్మను చూసుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బటు రాజేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హిందీలో ఏక్ పేడ్ మాకే నామ్ అనే పేరు పెట్టారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి, ఒక తల్లులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేను మా అమ్మ పేరుతో మొక్కను నాటాను, ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటి రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏక్ పేడ్ మాకే నామ్, మరి మీరు కూడా మీ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి ఆ మొక్కను అమ్మను చూసుకున్నట్లుగా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, విద్యార్థుల యొక్క తల్లులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా అంబేద్కర్ చౌక్ వద్ద ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్లో అంబేద్కర్ చౌక్ మహాధర్నా కార్యక్రమం ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు టి దివాకర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కొమరం భీం జిల్లాలోని జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె జయప్రదం చేయడం జరిగిందన్నారు. ఇతర కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ సమ్మెలో పాల్గొన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను కార్మికుల హక్కులను హరించి వేయడంతో పాటు కార్మిక సంఘాలను సైతం అణచివేసే విధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, చిరంజీవి, సుధాకర్, ఎన్హెచ్ఎం సారిక, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దింకర్, నాయకులు కార్తిక, దివాకర్, కొమిరక్క తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కార్మికులు ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో అక్రమ కేసులు భరించి సాధించుకున్న వంటి 44 కార్మిక చట్టాల నుంచి వ్యాపారం సులభతరం పేరుతోని 29 కార్మిక చట్టాలను అంటే అదానీలకు, అంబానీలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తయారు చేయడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లతో పాటు కనీస వేతనము, అలాగే ఇతర కార్మిక సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది. ఈ దేశవ్యాప్త సమ్మెలో సుమారుగా మరి నగరంలోని అమ్మానగర్ కాలనీని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. నగరంలోని అమ్మానగర్ గృహవాసులు చాలాసార్లు మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ ఆఫీస్లో కలిసి అమ్మానగర్ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మానగర్కు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విచ్చేసి అమ్మానగర్లో దాదాపు 1 గంట సేపు కలియ తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకుంటూ కాలనీలో గల రోడ్డు గుంతలను, రోడ్డుకి ఇరువైపులా డివైడర్ల మధ్యలో పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను మరియు వెంకటేశ్వర ఆలయం దగ్గర నిర్మించిన బ్రిడ్జి పక్కన మట్టి రోడ్డు బురదతో ఉండడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ బ్రిడ్జికి బీటీ లింక్ రోడ్డును త్వరలో పూర్తి చేస్తామని, రోడ్డుకి ఇరువైపులా మరియు డివైడర్ల మధ్య గల పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను వెంటనే తొలగింపచేసి వన మహోత్సవంలో భాగంగా మంచి చెట్లు పెట్టిస్తామన్నారు. వీధి లైట్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలో గల కుక్కల బెడదను నివారిస్తామని, 3.5 ఎకరాలు గల పార్క్ను అభివృద్ధి చేస్తామని కాలనీ వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మానగర్ సొసైటీ అధ్యక్షులు రెంజర్ల నరేష్, అమ్మానగర్ గృహవాసుల సంఘం అధ్యక్షులు ఎండల కిషన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి కిషన్, ఉపాధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్, కోశాధికారి మహేందర్, కాలనీ వాసులు న్యాలం రవి, దగ్గుల మధుసూదన్, పంచరెడ్డి ఎర్రన్న, ప్రవీణేశ్వర్, రవి, రాజు, అనిల్, నారాయణ, వారహై దేవాలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సూరి తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ శివాజీ చౌక్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జునులు మాట్లాడుతూ భారతదేశంలో కార్మిక వర్గం అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల హక్కులను నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి 50 కోట్ల మంది కార్మిక వర్గానికి ఉరితాళ్లు బిగిస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 282ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు మోహన్, రాజు, ఎల్లప్ప, దాసు, ఇమ్రాన్, రైస్, వకీల్ బాయ్, గంగాధర్, సాయిలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసి సమ్మె చేయాలని పిలుపునిచ్చినాయి. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అమాలి ఫెడరేషన్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ పాంతి వర్కర్స్ యూనియన్ వర్కర్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలకు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలియజేస్తూ ర్యాలీగా శివాజీ బొమ్మ నుంచి కలెక్టరేట్ ధర్నా చౌక్ వరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా పాత మున్సిపల్ కార్పొరేషన్ ముందు పార్కులో జరిగిన ధర్నాలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక రక్షణ చట్టాలను మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ గుత్తా పెట్టుబడిదారుల లాభాల కోసం రద్దు చేసిందని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ నుండి జిల్లా కోర్టు మీదుగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం, రైల్వే స్టేషన్ నుండి ప్రదర్శన నిర్వహించి ధర్నా చౌక్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బీఎల్టీయూ నాయకులు ఆర్ మురళి, గంగా శంకర్, మోహన్ గౌడ్, శ్రీశైలం, రాజేశ్వర్, శ్రీనివాస్, వసంత, కిషోర్, అమీర్, బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎండి సయ్యద్, స్థానిక నాయకులు, మున్సిపల్ బీడీ, భవన నిర్మాణ, ఆటో తదితర రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు, కార్మికులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా బహుజన కార్మిక వ్యతిరేక విధానాలు, అంబానీ, ఆదాని లాంటి విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల అనుకూల విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. ముఖ్యంగా కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తెచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక రక్షణ చట్టాలని, అదేవిధంగా సంక్షేమ చట్టాలని రద్దు చేస్తూ అంబానీ, ఆదాని లాంటి ధనవంతులకి, పెట్టుబడిదారులకి, గుజరాత్ గుత్తదారులకు అనుకూలమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో భారతీయ విద్యార్థి దినోత్సవం మరియు 77వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు 77వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నడి రోడ్డుపైన బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశం కోసం జాతీయవాద యువకులను తయారు చేయడం, జాతీయ పునర్నిర్మాణం ధ్యేయంగా ఏబీవీపీ ఆవిర్భవించి 77 వసంతాలు పూర్తి చేసుకుని ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ రోజు వరల్డ్ నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా ఎదగడం జరిగిందన్నారు. దేశంలో అన్ని కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో విస్తరించి పేద గ్రామీణ విద్యార్థుల గొంతుకగా ఏబీవీపీ నిలుస్తుందన్నారు. నేషనల్ ఫస్ట్ ఫిలాసఫీలో భాగంగా నరహంతక నక్సలైట్లతో పోరాడి దాదాపు 40 మంది కార్యకర్తలను పోగొట్టుకున్న ఏమాత్రం వెనకడుగు వేయకుండా అమరుల ఆశయ సాధన కోసం నేషన్ ఫస్ట్ ఫిలాసఫీని విద్యార్థి యువకుల్లో నింపుతూ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తుందన్నారు. ఈ దేశంలో జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఏకైక విద్యార్థి సంస్థ ఏబీవీపీ. జాయిన్ ఇండియా ఆర్మీ ఇఫ్ నాట్ స్టూడెంట్ ఆర్మీ అనే మోటోతో నేటి యువతకు ఆర్మీలో చేరే అవకాశం కోల్పోతే విద్యార్థి సంస్థ ఆర్మీ అయినా ఏబీవీపీలో చేరి దేశ సేవలో నిమగ్నం కావాలని యువతకు పిలుపునిస్తుందన్నారు. అదేవిధంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నా రక్తం నా తెలంగాణ, హరిత తెలంగాణ, రణబేరి మరియు తెలంగాణ సాధన కోసం మహాపాదయాత్ర చేపట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు రావాల్సిన 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల, గురుకులాల్లో పక్కా భవనాలు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ వంజరి బాలకృష్ణ, నగర అధ్యక్షులు వెంకటకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ సునీల్, జోనల్ ఇన్ఛార్జ్ దుర్గాదాస్, శ్రీకాంత్, ప్రేమ్, సన్నీ, మున్నా, మహేష్, లక్కీ, అలంకర్, రజిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్పోర్ట్ కార్మికులను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ బిఎన్ఎస్ సెక్షన్ 106ను రద్దు చేయాలని జూలై 9న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కటారి రాములు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆటోలతో కాకతీయ స్కూల్, తిరుమల టాకీస్ చౌరస్తా, కోట్ చౌరస్తా, తిలక్ గార్డెన్ బస్టాండ్ మీదుగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం దాకా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ రోడ్ ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్లను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్ అండ్ రన్ బిఎన్ఎస్ సెక్షన్ 106లను రద్దు చేయాలని కటారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 106లను రోడ్డు ప్రమాదాలు జరగడానికి డ్రైవర్లే కారణమని భావించి డ్రైవర్లను కఠినంగా శిక్షించాలని 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల ఫైన్ విధించే విధంగా తీసుకొచ్చిన సెక్షన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. రెంజల్ మండలంలోని కూనేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో కీటకజనిత వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, స్టాప్ ది డయేరియా పైన రెంజల్ జెడ్పీహెచ్ఎస్ కూనేపల్లి విద్యార్థులకు ఆరోగ్య విస్తరణ అధికారులు కరిపి రవీందర్ శ్రావణ్ కుమార్ అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు కీటకజనిత వ్యాధులు, దోమల నివారణ, దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొద్దిగా కష్టం శాఖ సిబ్బంది కూడా తక్కువ అయిపోయింది. ఇంతకుముందు మన బాగుంటుంది, పాపులేషన్ తక్కువ ఉంటుంది, ఊరి జనాభా వెళ్ళిపోతున్నది, సిబ్బంది మాత్రం పెరగలేదు. కాబట్టి మనది మనమే సెల్ఫ్గా మన ఇంటిని కూడా మనం శుభ్రం చేసుకున్నట్టయితే అందరూ అదే విధంగా చేసుకుంటామైతే ఆసిఫాబాద్ జిల్లా గోలేటి మండలంలో సింగరేణి కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు భోగి ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని, కోల్ ఇండియాలో విదేశీ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని, సింగరేణి సంస్థ వెంటనే లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు 40% ఇవ్వాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో సుమారుగా దశాబ్ద కాలం నుంచి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అందిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా ఏ పెద్దగా నా ఇంటిగా ఉందో తెలియజేస్తున్నాం. అలాగే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు, అదానీలకు, అంబానీలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి దేశవ్యాప్త సమ్మెలో 4 లేబర్ కోడ్లు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. 39 లేబర్ కోడ్లను యథావిధిగా ఉంచాలని చెప్పేసి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎలక్ట్రిసిటీ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ఫీస్ వర్క్ చేస్తున్న హమాలీ యూనియన్ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎలాంటి గుర్తింపు లేదు కావున వాళ్ళని గుర్తించి ఆర్టిజన్ కార్మికులుగా తీసుకోవాలని కోరారు. కార్మికులకు PF, ESI ఇన్సూరెన్స్ చేయించాలని, SPMలో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజన్ కింద గుర్తించాలని కోరారు. మరి ఆ సమ్మెకు మద్దతు తెలపడానికి మరి అందరము ర్యాలీగా ఇక్కడికి రాజీవ్ గాంధీ ఆడిటోరియంకి వచ్చినాము. మా ఎలక్ట్రిసిటీలో పనిచేసే స్టోర్ అమలు యూనియన్ మాకు రెగ్యులర్ లేదు, మాకు PF, ESI మేము సొంతంగా కట్టుకుంటున్నాము. అట్లాగే మాకు ఇప్పుడు 6,500 మందికి రెగ్యులర్ చేద్దామని చెప్పి ఫీజులకి పనిచేస్తున్న కార్మికులకు రెగ్యులర్ చేద్దామని చెప్పి గత ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పింది. మరి ఆ ప్రభుత్వం ఇంతవరకు ఆ ప్రభుత్వం అయితే మరి ఈ ప్రభుత్వం కూడా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంఘాలు, వివిధ కార్మికుల యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె సక్సెస్. ఉమ్మడి జిల్లాలో భారీ ర్యాలీలు నిర్వహించి పలుచోట్ల ధర్నాలు చేసిన కార్మిక సంఘాలు. ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. వరంగల్ విమానాశ్రయం ఖేలో ఇండియా జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పచ్చదనం కాపాడాలి. బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉన్నతాధికారులు. ప్రజా ప్రభుత్వం హయాంలో 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వర్లను చేయడమే ధ్యేయం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు క్రిస్టియన్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. బీఆర్ఎస్ నేత కేటీఆర్తో చర్చకు భయపడి సీఎం రేవంత్ రెడ్డి పరారయ్యారు. బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రకటన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.